ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 13వ వచనం నుండి 23వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమందంతటను తరువాత అన్య జనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటివాడగుటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనమితమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు దేవా. ప్రతి ఉదయమున నీ వాక్యమును ధ్యానం చేయటం మాకు ఇచ్చిన ఎంతో భాగ్యము తండ్రి. ఈ గొప్ప భాగ్యమును అయా మేము ఉపయోగించుకొనొచ్చు ఉండగా చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నేటి ఉదయమున ప్రభువు మనకిచ్చిన వాక్య ధ్యానమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం చదువుకున్న లేఖన భాగంలో మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు మరి అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి చెప్పినటువంటి మరి మాటలను మనము చదువుకుని ఉన్నాం. అంతకు ముందుగా మరి నిన్నటి దినము వరకు మరి 20వ అధ్యాయం వరకు పౌలు గారు మరి ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘపు పెద్దలను మరి హెచ్చరించి వారికి దేవుని మాటలు తెలియచేసి ఏ రీతిగా సంఘాన్ని నేను స్థాపించానో మరి తెలియచేసి మరి నేను యెరూషలేమునకు వెళ్ళబోతూ ఉన్నాను, మరలా మీరు నన్ను చూస్తారో చూడరో, కాబట్టి మరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ప్రభువునందు నిలిచి ఉండాలని వారికి తెలియచేసినట్లుగా మన 6వ అధ్యాయంలో పౌలు గారు అగ్రిప్ప రాజు ఎదుట మరి నిలబడి మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అగ్రిప్ప రాజా, నేను ఈ సభలోనికి రావడానికి, మీ ఎదుటకు రావడానికి తగిన కారణం ఏమీ లేదు. అసలు జరిగిన విషయం ఏమిటి అని చెప్తూ ఆయన జరిగినటువంటి తన జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి తన స్వరూపాన్ని చూసినటువంటి వ్యక్తి, మరి దేవుడు తనతో మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని ఎత్తి చూపుతూ మరి అగ్రిప్ప రాజుతో మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున మనం చదువుకున్నటువంటి లేఖనములో ఉన్నాయి. ప్రియ దేవుని జనాంగమా, ఆ లేఖనములో మరి పౌలు గారు మాట్లాడినటువంటి మాటలలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మీకు ఈ రోజున తెలియజేస్తాను. మరి సౌలు అంటున్నాడు కదా, మరి అగ్రిప్ప రాజా,
మరి నేను యెరూషలేములో మరి సంఘాన్ని ఎంతో హింసించినటువంటి వాడును. సంఘమును మరి అపరిమితముగా మరి నాశనం చేస్తూ, వారిని చెరసాలలో వేయిస్తూ, కొంతమందిని అయితే హత్య చేసినటువంటి దుర్మార్గుడను. అట్లాంటి నేను యెరూషలేములో ఏ రీతిగా అయితే సంఘాన్ని హింసించానో, మరి దమస్కులో ఉన్నటువంటి సహోదరులను కూడా, సంఘాన్ని కూడా నాశనం చేయాలని, వారిని కూడా పట్టి తెచ్చి చెరసాలలో బంధించాలని నేను ప్రయత్నం చేసి మరి దమస్కులకు వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా మరి ప్రకాశమానమైనటువంటి ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు మరి నా మీద ప్రకాశించడం నేను చూశాను. దానితో నేను కింద పడిపోయినప్పుడు మరి ఒక స్వరము హెబ్రీ భాషలో నాతో మాట్లాడుతూనే విన్నాను. సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావని ఒక స్వరము హెబ్రీ భాషలో పలుకుట. మరి ఆయన మాట్లాడుతూ అన్నారు కదా, ములుకొలలకు ఎదురుతన్నుటకు నీవెందుకు ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి మరి ఆ మాటలు హెబ్రీ భాషలో ఒక స్వరము చెప్పుట విన్నప్పుడు, మరి ప్రభువా నీవెవడవని నేను ఆయన అడిగినప్పుడు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని, నేను నీకు కనబరుచుకున్న సంగతిని మరి అనేకుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నా నామమును ఒప్పుకొనుటకు నీవు నా కొరకు ఏర్పాటు చేసుకున్న సాధనమని చెప్పి ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. ఆ యొక్క దర్శన భాగానికి అవిధేయుడను కాక, ఆయన చెప్పిన మాటకు విధేయుడనై మరి నా యొక్క క్రూరత్వాన్ని, నా మనస్సును మరి సంఘాన్ని పాడు చేయలేనటువంటి ఆ తలంపు నుండి నన్ను నేను మరల్చుకొని, సూర్య తేజస్సు కంటే మరి మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఆ దివ్య స్వరూపాన్ని, ఆయన స్వరాన్ని విన్నటువంటి వాడనై మరి నేను కన్న వాటిని విన్న వాటిని గూర్చి మరి మొదట యోదయలోను, మొదట దమస్కులోని వారికిని, తర్వాత యెరూషలేములోను, తర్వాత యోధా దేశంలోను, తర్వాత అన్యజనులకును ఈ రీతిగా నేను సువార్త ప్రకటిస్తూ వచ్చాను. ఏ రీతిగా సువార్త ప్రకటించు వచ్చాను అంటే, ప్రభువు నాకు సెలవిచ్చారు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనైనా హాని కలగకుండా నేను కాపాడుతానని ప్రభువు నాకు సెలవిచ్చినప్పుడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో మరి స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై అధికారంలో ఉన్నారటండి. మరి చీకటిలో ఉన్నారట ప్రజలు, చీకటిలోను సాతాను అధికారము క్రింద ఉన్నారటండి. అట్లాంటి చీకటిలోను సాతాను అధికారము క్రిందను మరి మూయబడినటువంటి కన్నులు కలిగిన వారై, మరి మూయబడిన హృదయం కలిగినటువంటి వారై దినాన ప్రజలు ఉన్నారు. అట్లాంటి ప్రజలను మరి వారి కన్నులు తెరచి మరి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి ప్రభువు నన్ను ఒక సాధనముగా వాడుకొని మరి ఈ రీతిగా మొదట దమస్కులోని వారికిని, తర్వాత యెరూషలేములో వారికిని, అలాగే యోధా దేశములోను, తరువాత అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. ఆ రీతిగా నేను మరి సాతాను అధికారం కింద ఉన్న వారిని, మరి చీకటిలో ఉన్న వారిని, మరి బంధకములలో ఉన్న వారిని, అంధకార సంబంధమైనటువంటి బిలాలలో కూరుకుపోయినటువంటి వారిని వెలుగులోనికి తేవడానికి నేను ప్రయత్నం చేశాను. నేను చేసినది వల్ల ఒక్కటే, వారు మరి వెలుగులోనికి, చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వెలుగులోనికి వచ్చినటువంటి ప్రజలు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడినటువంటి ప్రజలు మరి మారు మనసు పొంది యేసు నామమును అంగీకరించి, నా ప్రభువు నామాన్ని అంగీకరించి మారు మనసుకు తగిన క్రియలు మరి ఫలిస్తున్నారో లేదో నేను వారిని చూద్దామని యెరూషలేమునకు వస్తే, మరి ఈ కారణాన్ని బట్టి నేను మారు మనసునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుండగా, ఈ కారణాన్ని బట్టి, ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని ఈ రోజున మీ ఎదుట నిలబెట్టారు. అయినప్పటికీ కూడా నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు సజీవునిగా నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి తిరిగి లేచాడు అని మరి క్రీస్తుకు ముందుగా మరి ప్రవక్తలను మోషేయు చెప్పినటువంటి మాటలనే నేను వీరికి తెలియజేస్తూ వచ్చాను.
ఈ హేతువు చేతనే ఈ యూదులు నన్ను అన్యాయముగా అక్రమంగా నన్ను బంధించి మీ ఎదుట నిలబెట్టారు. అగ్రిప్ప రాజా, నేను చేసిన నేరమేమిటి? ప్రజలు సాతాను అధికారం చేత బంధింపబడినటువంటి వారు. అట్లాంటి ప్రజలు మూర్ఖపు స్వభావం కలిగినటువంటి వారిని, మరి చెడ్డ హృదయం కలిగినటువంటి వారిని, చీకటిలో ఉన్నటువంటి వారిని, అంధకారంలో కూరుకొని పోతున్నటువంటి వారిని మరి వెలుగులోనికి నేను నడిపించాను. వారు మారు మనసు పొందారు. ఆ వెలుగును మరి వారు అనుసరిస్తూ ఆ వెలుగులోనికి వచ్చినటువంటి ప్రజలు ఆ మారు మనసుకు మరి తగినటువంటి క్రియలు వారు కలిగి ఉన్నారో లేదో నేను వారికి ప్రకటిస్తూ వచ్చాను. ఇదే నేను చేసినటువంటి తప్పు. అగ్రిప్ప రాజా, నేను చేసినటువంటి పనిలో ఏమైనా దోషముందా? నా ప్రభువు నాకు చెప్పమన్న విషయాలను ఈ రోజున మరి ప్రభు మార్గమును తప్పి తిరుగుతున్నటువంటి వారికి బోధించడం తప్ప అని అగ్రిప్ప రాజు ఎదుట తన సాక్ష్యాన్ని చెప్పుకున్నటువంటి సందర్భము. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి విషయము, మరి ఏ నేరము చేయకపోయినా తన సేవకుడు మరి ప్రభు కొరకు నిలబడ్డాడు. ఇంకొక విషయం ఏమిటంటే, ఆయన ప్రజలలో మరి కనిపెట్టాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, మారు మనసు పొందినటువంటి ప్రజలు మారు మనసుకు తగిన క్రియలు వారు కలిగి ఉన్నారా లేదా అని మరి పౌలు గారు ప్రతి సంఘములో కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ప్రియ దేవుని జనాంగమ, రక్షింపబడినటువంటి నీవు మారు మనసుకు తగిన క్రియలు నీ యందు ఉన్నవా? మారు మనసుకు తగిన ఫలము నీవు పొందుకొని ఉన్నావా? అలాంటి క్రియలు నీ యందు లేకపోతే నీవు పొందిన మారు మనస్సునకు మరి ఉపయోగము లేదు. నీవు పొందిన మారు మనస్సు వలన నీకు ఏ విధమైన ప్రతిఫలము కలగదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆనాడు భక్తుడు మరి అంధకారములో ఉన్నటువంటి ప్రజలను, మరి అంధకారములో మరి సాతాను అధికారం కింద ఉండి వారి కన్నులు తెరవబడినటువంటి వారిగా, మూసుకుని పోయినటువంటి వారిగా ఉన్నటువంటి ప్రజలను, చీకటి సంబంధాలుగా ఉన్నటువంటి ప్రజలను ఆయన వెలుగు సంబంధాలుగా మార్చడానికి ఎంతగానో మరి ప్రయాసపడ్డారు. ఈ రోజున ఈ రీతిగానే సాతాను అధికారం క్రిందకు వెళ్ళిపోయి మరి అంధకార సంబంధమైన క్రియల చేత బంధింపబడిన వారే, సత్య మార్గమును తెలుసుకొనకుండా మరి అసత్యమైనటువంటి మార్గములో సత్యాన్ని తెలుసుకొనకుండా అసత్యములో నిలిచి ఉన్నటువంటి ప్రజలు ఈ రోజున మన కళ్ళ ముందు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వారందరూ కూడా మారు మనసు పొంది నీతి ఫలాలను, మారు మనసుకు తగిన ఫలాలను వారు పొందాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమ, ఆ రీతిగా సాతాను అధికారం క్రింద ఉన్న వారిని, చీకటి బిలాలలో కూరుకుపోతున్నటువంటి వారిని, మరి అక్రమ మార్గంలో ఉన్నటువంటి వారిని, మరి హృదయము మూసుకొని పోయినటువంటి వారిని, మరి ఇంకనూ తమ జీవితాలను మరి పరిశుద్ధమైనటువంటి మార్గంలో కాక అపరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారిని యేసు నామమును అంగీకరించినట్లుగా, యేసు నామములో వచ్చినట్లయితే వారి జీవితాల్లో ఉన్నటువంటి అంధకార సంబంధమైన క్రియలు పోతాయని మరి తెలియచేయవలసినటువంటి బాధ్యత మనలో ఉంది కదా. కాబట్టి రక్షింపబడినటువంటి నీ జీవితంలో మారు మనసుకు తగినటువంటి క్రియలు నీ యందు ఉన్నవా లేవా? ఈ రోజున ప్రభువు నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నాడు. మారు మనసుకు తగిన క్రియలు నీ యందు లేకపోతే నీ మారు మనస్సునకు మరి ప్రతిఫలము ఏమాత్రము దక్కదు. కాబట్టి ప్రభువు ఈ రోజున నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈ రీతిగా మరి అంధకార సంబంధమైన క్రియలలో ఉన్నటువంటి వారిని, బంధకాలలో బంధింపబడిన వారిని విడిపించటానికి ప్రభువు నిన్ను రక్షించుకున్నాడు. ఆయన రక్షించుకున్నటువంటి ఆ రక్షణ జీవితంలో ఆ మారు మనసు పొందినటువంటి నీవు మరి అనేక మందిని మరి రక్షించవలనటువంటి ఆశ కలిగి ఉండాలని ప్రభు నీకు మనవి చేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆనాడు భక్తుడు ఏ రీతిగా అయితే ప్రజలను యేసయ్య తట్టు తిప్పాడు, మరి అంధకారంలో ఉన్నటువంటి వారి జీవితాలను వెలుగుమయమైనటువంటి జీవితాలుగా మార్చాడు, ఆ రీతిగా ఈ రోజున నీ పొరుగువారు, నీ పక్కన ఉన్నవారు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అంధకారమైన సంబంధమైన క్రియల చేత తమ్మును తాము మోసపుచ్చుకొనొచ్చు ఉండగా సత్య వాక్యమును వారికి సరిగా ప్రకటించి వారిని కూడా మారు మనసుకు తగినటువంటి క్రియలు వారి యందు కూడా గుప్తములై ఉండనట్లు, వారిలో కూడా కనిపించేటట్లుగా, వారిని కూడా మరి ప్రభువును అంగీకరించేటట్లుగా చేయవలసిన బాధ్యత నీపై నాపై ఉంది కదూ.
కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, నీలో మారు మనసుకు తగిన క్రియలు ఉన్నవా లేవా ఒకసారి పరిశీలన చేసుకొని, ఆ క్రియలు కలిగిన వాడవైతే, ఆ క్రియలు కలిగిన దానవైతే, మరి నీ నీ చుట్టుపట్ల ఉన్నటువంటి నీ సహోదరులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారే ఆ మారు మనసు పొందకుండా ఒకవేళ అంధకార సంబంధమైన క్రియల చేత తమను మోసపుచ్చుకుంటూ ఉన్నారేమో, వారు దేవునికి విరోధముగా లేస్తూ ఉన్నారేమో, దేవుని నామాన్ని అంగీకరించకుండా ఈ లోకముతో వారు స్నేహం చేస్తూ ఉన్నారు. అట్లాంటి వారందరినీ కూడా మరి మారు మనసు పొందినట్లుగా, యేసు నామమును అంగీకరించినట్లుగా వారిని ప్రేరేపించి, వారికి సత్యవాక్యమును ప్రకటించి, నీవు పొందుకున్నటువంటి మారు మనసుకు తగిన క్రియలు ఫలాలను వారు కూడా పొందుకునేటట్లుగా చేయటానికి ప్రభువు నిన్ను ప్రేరేపించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. అయా నీ భక్తుడు ఏ రీతిగా అయితే నాయన అంధకార సంబంధంలో మరి సాతాను చేత, సాతాను అధికారం క్రింద వారు ఉండబడి నైనా అట్లాంటి నైనా మరి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలకు తమను తాము అప్పగించుకున్న వారిని నీ భక్తుడు నాయన నీ నామాన్ని ప్రకటించి వారిని ఒప్పింపచేసి అయా మారు మనసు పొందినట్లుగా సహాయం దయచేశాడు. అయా ఇదిగో తండ్రి, నీవు నీ భక్తుడిని వాడుకున్న రీతిగానే ఈ రోజున మారు మనసు పొందుకున్న నీ పిల్లలు అనేక మంది నాయన వారిలో మారు మనసుకు తగిన ఫలాలను పొందుకొనకుండా, మారు మనసుకు తగిన క్రియలు వారి యందు లేకుండా బ్రతుకుతున్నారు నాయన. అట్లాంటి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ రోజున వారందరూ కూడా రక్షింపబడినటువంటి నీ ప్రజలందరూ కూడా నాయన మారు మనసుకు తగిన క్రియలు వారి యందు కనిపించేటట్లుగా వారు బ్రతికి అనేక మందికి నాయన వారు ఒక మాదిరిగా ఉండేటకు సహాయం దయచేయమని, ఈ రోజున మారు మనసుకు తగిన క్రియలు ఎవరైతే పొందుకొనలేదో, ఎవరి యందైతే కనబడటం లేదో వారందరూ నాయన మారు మనసుకు తగిన ఫలాలు పొందుకోవడానికి, మారు మనసుకు తగిన క్రియలు వారి యందు కనిపించుటకు సహాయం దయచేయమని ఈ దినమైన మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమందు మేము పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి, మీ ఆత్మను తోడుగా ఉంచి, మీ దోతల కాపుదలు అనుగ్రహించమని, అయా బలహీనతలో ఉన్న వారిని బలపరచండి. అంధకార సంబంధమైన క్రియల చేత తమను తాము నైనా మోసపుచ్చుకుంటున్నటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడమని, సత్య మార్గంలోనికి అందరూ వచ్చినట్లుగా సహాయం దయచేసి, నీ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేయమని త్వరలో రానయున్న యేసు ప్రభులు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.